సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. పరిశుద్ధాత్మ దేవుడు జీవము కలిగినటువంటి మాటల చేత మనలను సంధించునుగాక. మనలో ఉన్నటువంటి ప్రతి చీకటిని పారద్రోలగలిగినటువంటి మాటల చేత దేవుడు మనతో మాట్లాడునుగాక. మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనము. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం. ఏలైనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. ద్వేషము, దోషము. దేవుణ్ణి ద్వేషించుట. దేవుణ్ణి ద్వేషించుటలో ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఎలాగు ఒకరు దేవుణ్ణి ద్వేషిస్తారు అంటే అనేక రకాలుగా దేవుణ్ణి ద్వేషించిన వారు బైబిల్లో ఉన్నారు, ప్రపంచ చరిత్రలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. దేవుణ్ణి ద్వేషించే విషయాలు ఇక్కడైతే ఇశ్రాయేలీలు ఒకవేళ విగ్రహారాధన చేస్తే అది దేవుణ్ణి ద్వేషించుటతో సమానం. ఇక ఒక మాటలో మనం చెప్పాలంటే, దేవుని యొక్క ఆజ్ఞలకు మనము అవిధేయత చూపించినా అది దేవుణ్ణి ద్వేషించినట్లే. ఇప్పుడు మన దృష్టి దేవుణ్ణి ఎలాగు ద్వేషిస్తారు అనేటువంటిది మాట కాక, దాని మీద మనము ఎక్కువ ధ్యానం చేయక ఒక విరోధమైనటువంటి వాక్య భాగము, అంటే మనుషులకు త్వరగా అర్థం కానటువంటిది ఒక వాక్య భాగం ఇక్కడ మనకు కనపడుతుంది. ఒకవేళ దేవుణ్ణి ఎవరైనా ద్వేషిస్తే వారి యొక్క దోషమును, అంటే వారి యొక్క తప్పిదాలను, పాపములను బట్టి తండ్రుల దోషమును వారి యొక్క పిల్లల మీదికి 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించును. అంటే మనకు వెంటనే మన విషయంలో ఆలోచన చేస్తే, నేను దేవుని ద్వేషిస్తే, అవిధేయత చూపిస్తే, విరోధముగా ప్రవర్తిస్తే దేవుని యొక్క శిక్ష నా పిల్లల మీదికి వచ్చును. నా పిల్లల మీదికి 3-4 తరముల వరకు తండ్రుల దోషం అంటే మళ్ళా ఇక్కడ తల్లుల దోషము లేదు కదా అన్నటువంటి ఆలోచన రాకుండా, బైబిల్ భాష ఎక్కువగా ఎక్స్క్లూజివిస్టిక్ లాంగ్వేజ్లో రాశారు కాబట్టి అది ఇంక్లూజివిస్టిక్ లాంగ్వేజ్లో మనం తీసుకొని, తల్లి తండ్రుల దోషములు పిల్లల మీదికి 3-4 తరముల వరకు వారి మీదికి వచ్చును. ఈ యొక్క అంశము కొంచెము క్లిష్టమైనటువంటి అంశము గనుక ఈరోజు మరియు రేపటి దినమున కూడా దీన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. ఇది చాలా మందికి ప్రశ్న ఉంటది, అది నిజంగానేనా? తండ్రుల దోషము మన మీదకి వస్తుందా?
ఈరోజు ఎక్కువ ప్రశ్నలు. ఉదాహరణకు, నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటి అంటే నా తల్లిదండ్రేమో. నా తల్లిదండ్రులు చేసిన పాపమును బట్టి దేవుని యొక్క కోపము, శిక్ష నా మీదకొచ్చిందేమో. ఈ వాక్యమును బట్టి చూస్తే అట్లాగనే ఉంది గదా! అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, నా పిల్లల మీదికి దేవుని కోపము వచ్చిందంటే, నా పిల్లలు ఈ స్థితిలో ఉన్నారంటే కారణం నేనా? నేను చేసిన తప్పిదమేనా? నేను నా భర్త, నేను నా భార్య చేసినటువంటి దోషములను బట్టేనా? మేము చేసిన విగ్రహారాధన బట్టియేనా మా పిల్లలకు ఇంత నష్టము, కష్టము వచ్చింది? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ప్రభువా నువ్వు న్యాయవంతుడవు కదా! ఇప్పుడు నేను తప్పు, నా పిల్లలు ఏం చేశారు చెప్పండి? చిన్న పిల్లలు, నా పిల్లలు ఏం చేశారు? కానీ వాళ్ళు ఏం చేయకపోయినా ఎందుకు వారికి అంత శిక్ష? మరి ఈ వాక్యం నాలో పనిచేస్తుందా? నేను నేను నేనైతే రహస్యంగా చాలా పాపాలు చేశాను. అది ఎవరికీ బయటకి కనపడలేదు. కానీ దాని యొక్క ప్రభావం నా పిల్లల మీద చూపిస్తుందా? మూడవ ప్రశ్న. ఇదిగో, పుట్టిన వెంబడే తల్లిదండ్రులు చాలా కాలం నుంచి వేచి చూసి చూచి ప్రార్థన పూర్వకంగా పిల్లలను పుడితే, ఆ పిల్లోడు చచ్చిపోయాడు. పుట్టిన బిడ్డ చనిపోయింది. ఎంత బాధ! ఎవరు చేసిన తప్పు ఇది? పిల్లలే తప్పు చేస్తారా చెప్పండి? ఆ పుట్టిన పిల్లలు ఎట్లా తప్పు చేస్తారు చెప్పండి? మరి ఆ మరణానికి గల కారణం ఎవరు? తల్లిదండ్రులా? ఈ మధ్య కాలంలో ఒక సహోదరునితో మాట్లాడుతూ, ఆ సహోదరుడు తన కుటుంబంతో చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎవరితో మాట్లాడడం లేదు. ఎందుకు ఏమైందంటే, చిన్నతనంలోనే తన కుమారుణ్ణి పోగొట్టుకున్నారు. మరి వారికి జవాబేంటి? వారి ప్రశ్నలకు జవాబు ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళు చేసిన తప్పిదములక, వాళ్ళ తండ్రి చేసిన తప్పిదమునక, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పిదముక, మనం ఎన్నో తరము? మనము ఇప్పుడు దేవుని శిక్షను అనుభవిస్తున్నామంటే, నా తల్లిదండ్రులు చేసిన పాపం బట్టయితే నేను మొదటి తరం అవుతా. వాళ్ళ తల్లిదండ్రులు చేస్తే నేను రెండో తరం అవుతా. వాళ్ళ తల్లిదండ్రులు చేస్తే నేను మూడవ తరం అవుతా. వాళ్ళ తల్లిదండ్రులు చేస్తే నేను నాలుగో తరం. అసలు వాళ్ళెవరో నాకు తెలీదు. ప్రభువా నువ్వు అక్కడ అన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను, ద్వేషమును, విగ్రహారాధనను, పాపమును, వ్యభిచారమును, దొంగతనమును మా మీదికి రప్పిస్తావా? ఇది నాలుగో ప్రశ్న. దేవుని న్యాయము ఏంటి? దేవుని న్యాయస్థానంలో ఇట్లా ఉంటదా? ఇప్పుడున్నటువంటి న్యాయస్థాన పద్ధతులతో దేవుని న్యాయాన్ని కొలిస్తే, అమ్మా! దేవుడే తప్పిపోతున్నట్టుందేమో. దేవుని యొక్క న్యాయమే తప్పిపోతుందా? నేను చాలా సార్లు వార్తలు వింటుంటా. భర్త అడవిలో ప్రజల కొరకు పోరాటాలు చేస్తూ ఉంటాడు. వాళ్ళని మనం నక్సలైట్లు అంటాం. భార్య ఇంటికాడ ఉంటుంది. కొంతమంది ఆ ప్రజల తరపున పోరాటంలో ఆయుధాలు పట్టి అనేకులను చంపే పరిస్థితులొస్తాయి.
భర్త చంపుతున్నాడని పోయి భార్యని ఏం జైల్లో వేయరు. అమ్మా మీ భర్త ఇట్లా చంపుతున్నాడు, నువ్వు జైల్లో ఉండాలంటే అది ప్రస్తుత న్యాయమునకు విరుద్ధమైనటువంటి. నేను తప్పు చేస్తే, నేను దొంగతనం చేస్తే నా కుమార్ని, నా కుమార్తెను, నా భార్యను ఎవరు కూడా జైల్లో మరి ఇదేంటి? నన్ను ద్వేషించు వారి పట్ల తండ్రుల దోషమును, నేను రోషము గల దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. ఈ ప్రశ్న కొత్త నిబంధనలో కూడా చాలా మందికి వచ్చింది. ఇది మనసులో ఉంది వాళ్ళకు. అందుకనే ఒకరిని పట్టుకొని పాపం పుట్టుకతోని కళ్ళు పోయి పుట్టాడు ఈ పిల్లగాడు. పుట్టుకతోనే కళ్ళు పోయి పుట్టాడు, కళ్ళు ఇంకా చూడలేడు ఆ పిల్లోడు, లోకాన్ని చూడలేడు, పుట్టు గుడ్డి. ఆ చుట్టూ ఉన్నటువంటి వారికి అందరికి ఇంకా ఆలోచన జవాబు వచ్చేసింది కొంతమందికి. ఈయన తల్లిదండ్రులు ఏమైనా పాపం చేసి ఉంటారులే. చూడండి, అంటే ఆలోచనలు ఉన్నాయి. ఏది కరెక్ట్? నిష్కారణముగా ఇప్పుడు ఎన్నో వరదలు వస్తుంటాయి, ఎన్నో సునామీలు వస్తుంటాయి. ఆ సునామీలో చిన్న చిన్న పిల్లలు, భార్యలు, భర్తలు, ముసలి వాళ్ళు మొత్తం కొట్టుకుపోతారు, మొత్తం చచ్చిపోతారు. దానికి ఆ ప్రశ్న చాలా మంది, నాకు తెలుసు ఎందుకమ్మా దేవుని యందు నీ విశ్వాసము సన్నగిల్లిందంటే, నా భార్యను చంపేసింది సార్ దేవుడు, నా భర్తను తీసుకున్నాడు, నిష్కారణంగా నా కుమారులు చనిపోయారు, నాకు రాబుద్ది అవడం లేదు, దేవుని మీద నాకు నమ్మకం కలగడం లేదు. అది అది సహజముగా మనిషికి వచ్చే ఆలోచనలు. వాళ్ళు అదేం పెద్ద తప్పు కాదు, పెద్ద పాపమేం కాదు, వాళ్ళకు సహజముగా వచ్చే ప్రశ్నలే. బైబిల్లో చాలా మందికి అవి వచ్చాయి. అనేక ప్రశ్నలు. నిజంగా తల్లిదండ్రులు చేసినటువంటి పాపము పిల్లల మీదకి వస్తుందా? ఆడి వరకు అంటే బాగుంటుండే. ఇది ఇంకా ఎక్స్ట్రీమ్‌గా పిల్లల మీదకే కాదు, పిల్లలు 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 పిల్లల మీదకి వస్తది. ప్రభా ఇది నువ్వు ఉట్టిగానే చెప్పినావా? నిజంగానే చెప్పినావా? ఈ ప్రశ్నలన్నిటికీ కొన్ని జవాబులను నేను వాక్యం చూపించక ముందు కొన్ని జవాబులను మనము విందాము. మొట్టమొదటి జవాబు ఏమిటంటే, దేవుడు న్యాయవంతుడు. హల్లెలూయా! దేవుడు న్యాయవంతుడు. న్యాయము అన్నటువంటి మాట మనకు తెలిసినటువంటిది వేరే, దేవుని న్యాయం వేరే. మనకు తెలిసినటువంటి న్యాయం వేరే, దేవుని న్యాయం వేరే. అని నీకెట్ట తెలుసు పాస్టర్ గారు? ఆయన న్యాయం వేరే అని నీకెట్ట తెలుసు? అంటే యేసుక్రీస్తు చెప్తాడు, నా రాజ్యము వేరే, భూలోకంలో ఉన్నటువంటి రాజ్యము వేరే. రాజ్యం అంటే న్యాయానికి ఏం సంబంధం? రాజ్యములో ఉండేటటువంటిదే పరిపాలన, న్యాయ వ్యవస్థ, విలువలు. దేవుని న్యాయము ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత విచిత్రమైనదంటే, దేవుని న్యాయము ఒక ఆయన గుర్తుపట్టిండు దేవుని న్యాయం. ఇంట్లో కుమారుడు చచ్చిపోయి ఏడుస్తున్నారు అందరు. మొట్టమొదటి కుమారుడు పుట్టి ఏడుస్తున్నారు. కొన్ని వేల మంది వచ్చింటారు. చచ్చిపోయిన వెంబడే
ఆయన లేచి నవ్వుతూ సంతోషంతో, దేవా నా కుమారుని చంపినందుకు నీకు వందనాలు అన్నాడు. హల్లెలూయా. నువ్వు న్యాయవంతుడు. అది న్యాయం, అది దేవుని న్యాయం. అది అందదు, మనుషులకు అందదు. అది దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు ఆ న్యాయమును గుర్తుపడతారు. లేకపోతే మనం ఈ చిన్న చిన్న ప్రశ్నలతో ఉంటాం. అది చిన్న అంటే సహజంగా వచ్చే ప్రశ్నలే అవి. సహజముగా వచ్చే ప్రశ్నలే. నాకు తెలుసు, నా స్నేహితుడు ఎంతో దగ్గరగా మేము ఉండినటువంటి వారం. ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఒక 2-3 వేల మందిలో ఒక విశిష్టత కలిగినటువంటి మంచి వ్యక్తి. అందరి దృష్టిలో మంచి వ్యక్తి, మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తి, పరిచర్య తలాంతులం కలిగినటువంటి వ్యక్తి, సహాయము చేసే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి. ఆ వ్యక్తి ఒకరోజు అంత నార్మల్‌గానే ఉంది. అంత నార్మల్‌గా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కలిగినటువంటి వ్యక్తి, భార్య గవర్నమెంట్ ఉద్యోగం కలిగినటువంటి వ్యక్తి, 2 మగపిల్లలు, పెద్ద కుటుంబాలు, మంచి ఆస్తులు, ఇండ్లు. ఒకరోజు ఫోనొచ్చింది. ఆ వ్యక్తి బాత్రూంలో పడి చనిపోయాడు. ఆ శవాన్ని ఇంటికి తీసుకొనొస్తే అసలు ప్రజలకు అర్థం కావడం లేదు. దేవుని వైపు చూస్తే బ్లాంక్. నోరు మూతలు పడ్డాయి అందరివి. సరే, ఏదైనా యాక్సిడెంట్ అయిందా? లేకపోతే ఏదైనా రోగం వచ్చిందా? ముసలోడా? అప్పటి వరకు ఎంత చురుకుగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడంటే, ఇప్పటి వరకు మేము ఎక్కడ వేరే వాళ్ళతో కలిసినా ఎందుకైంటదప్ప అది? ఎందుకైంటది? ఎట్లా దేవుడు ఇది చేశాడు? ఎవరు చేసిన తప్పు ఇది? నో ఆన్సర్. రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ జవాబులను చాలా సున్నితముగా, సూక్ష్మముగా మనము పరిశీలించవలసిన అవసరత ఉన్నది. లేకపోతే అనేకులు ప్రశ్నలతోనే ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2 వైపులా చూపించబోతున్నాడు. 2 వైపులా. ఒకవైపేమో తల్లిదండ్రులు చేసిన పాపము వారి మీదకొస్తుంది. మరొక వైపు అది రావడం లేదు. రాదని చెప్పిండు. అట్లెట్లా నేను చేస్తా అంటాడు దేవుడు. ఎవరు చేసిన తప్పిదమునకు వాళ్ళే బాధ్యులు అని మళ్ళా ఆయననే అంటాడు. తప్పిదము చేస్తే, ఎవరి తప్పు చేస్తే వాళ్ళకు శిక్ష ఇచ్చేటటువంటిది మనకు కరెక్టే. అది మనకు కరెక్టే. కానీ తప్పిదము ఒకరు చేస్తే, ఆ తప్పిదము, ఆ పాపము, ఆ దోషము పిల్లల మీదకి తీసుకొని వచ్చేటటువంటిది అది అర్థం కానటువంటి విషయము. ఈ విషయాన్ని మనము
రేపటి దినమున కొనసాగించబోతున్నాము. ఈ విషయానికి మనము జవాబు పొందుకుందాం. ఎందుకంటే మనము ప్రతిరోజు మన విషయంలో గాని, మన కుటుంబాల విషయంలో గాని, మన స్నేహితుల విషయంలో గాని ఇటువంటి రోజు ప్రశ్నలొస్తాయి. ఎందుకొచ్చిందబ్బా? ఎందుకట్లా అయింది? ఎట్లా చనిపోయారు? ఎందుకు ఈ రోగం వచ్చింది? ఇంత భయంకరమా? నాకు తెలిసి ఒక మంచి విశ్వాసి ఒక స్త్రీ సహోదరి ఉన్నది. ఎంత మంచి విశ్వాసం. తర్వాత తెలిసింది ఆమెకు ఎయిడ్స్ వచ్చింది. ఎట్లా వచ్చిందంటే భర్తకు ఎయిడ్స్ ఉంది. భార్యకొచ్చింది. ఇప్పుడు కూడా ఆమెను జీవించి ఉంది. ఆమెను చూసినప్పుడల్లా అరే! ఈమె ఏం చేసింది? భర్త వల్ల ఈమె సఫర్ అవుతుందంటే ప్రభువా! దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మేము? ఎట్లా అర్థం చేసుకోవాలి? పిల్లలు ఒక మంచి ఉపమానం రాయబడింది బైబిల్. పితరులు చింతకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా? ఇది సందర్భంలో రాయబడింది. ఇతరులు నా తల్లిదండ్రులు చింతకాయలు తింటే వాళ్ళ పండ్లు పులియాలి గాని, పిల్లల పండ్లు ఎట్లా పులిసినాయి? అదెట్లా ట్రాన్స్‌ఫర్ అయింది? ఏమవుతుంది? ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ దేవుడు అక్షరమును చూస్తూ బైబిల్ యొక్క ఆత్మ సారాంశమును మనం గుర్తుపట్టి మొత్తానికి అన్ని విషయంలో దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా! అనే ప్రశ్నలు చాలా మందికి బైబిల్‌లోనే వచ్చినాయి. మనకు రావడంలో పెద్ద వింతేం గాదు. నీతిమంతుడు, నిందారహితుడు, తన తరంలో అటువంటి పరిశుద్ధుడు లేడు. ఎందుకింత విపత్తు? ఎవరు చేసిన దోషము? అందుకనే మంచి జ్ఞానవంతులు అనబడినటువంటి వారు, పేరుగాంచబడినటువంటి వారొచ్చి, "నువ్వు ఏం తప్పు చేయకపోతే ఇంత శిక్ష ఎందుకొస్తది?" అని చెప్పడం ప్రారంభిస్తున్నారు. వాళ్ళు లోకంలో ఉన్నారు గాబట్టి అట్లనే మాట్లాడతారు. అట్లనే మాట్లాడతారు. ఇక దానికి భక్తిని జోడించి, దానికి జ్ఞానమును జోడించి, అవతలోడు సఫర్ అవుతున్నాడంటే వానికి ఏదో ఒకటి అంటగట్టాలి. అంటే మనం సాధారణంగా కొంతమంది అన్ని ప్రశ్నలకు జవాబులు మా దగ్గరున్నాయి. ఎందుకంటే మేము చాలా జ్ఞానవంతులము, బాగా చదువుకున్నటువంటి వారము. ఆ! మొన్న ఒక దగ్గర నేను వింటున్నాను. అవధానము, అవధానము అనేటువంటి మాట. సహస్రావధానము అంటే సహస్రావధానము అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి 1000 మంది 1000 అంశాల మీద ప్రశ్నించినప్పుడు ఆ అంశాలన్నిటికీ జవాబును చెప్పగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తిని సహస్రావధానము అంటారు. అంటే మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులున్నారు. వాళ్ళని పోయి అడిగితే, "అయ్యా! నా భర్త ఎందుకు చచ్చిపోయాడు అనుకుంటున్నారు మీరు?" చాలా కారణాలు చెప్పొచ్చు. ఏజ్‌ని బట్టో, రోగమును బట్టో, యాక్సిడెంట్‌ని బట్టో అన్నీ బాగున్నాయి సార్. అంత ఏజ్ లేదు. అంత ఏం యాక్సిడెంట్ జరగలేదు. కానీ ఎట్లా సడెన్‌గా గుండెపోటొచ్చి చనిపోయిండు. భార్య యవ్వన భార్యని వదిలిపెట్టి, చిన్న పిల్లల్ని వదిలిపెట్టి, ఏంటి ప్రభువా! ఇప్పుడు ఆమె లైఫ్ అంతా ఏంటి? ఈ యవ్వనస్తురాలు లైఫ్ చిన్న పిల్లలని, మగ పిల్లల్ని పెట్టుకొని, మళ్ళా పెళ్లి, మళ్ళా అదొకటి.
పెళ్లి అనే మాట ఎత్తుతనే ఒక బండ బండ స్త్రీల మీద వేసినట్టే. అసలు ఆలోచన వస్తుందా మనుషులకు? తన మిగిలిన జీవిత కాలం మెల్ల ఆ స్త్రీ బాధపడ్డానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ దోషము? ద్వేషము దేవుణ్ణి ద్వేషించడంతో ప్రారంభమైంది. ఎవరు ద్వేషించారో ఆ ద్వేషము వల్ల ప్రజల మీద దోషము దేవుడు చూచి ఆ దోషమును శిక్షగా మార్చడం. ఇప్పుడు దోషానికైతే శిక్ష ఉండాలి, పనిష్మెంట్ ఉండాలి. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. ప్రార్థన. దేవాని కొందనాలు మాకు ఇచ్చినటువంటి ప్రభా, ఈ ప్రశ్నకు నీవే మాకు జవాబులను దయచేయమని, సర్వసత్యములోనికి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక.